ప్రసన్న కుమార్ ఎలిమినేట్ అయిపోవడం రైటా రాంగా మీ ఒపీనియన్ ఏంటి అనేది మెసేజ్ పెట్టండి. బిగ్ బాస్ హౌస్కి అతను సెట్ అవుతాడా లేదా అని మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. అట్లాగే శ్వేత కూడా బిగ్ బాస్ హౌస్కి సెట్ అవుతుందా అవదా, అసలు ఆమె ఎలిమినేషన్ మీద కూడా మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా పెట్టండి. అట్లాగే రేపు ఒక టాస్క్ అయితే నడవబోతుంది కదా, ఎవరు అన్వర్తి అనేది కూడా పెట్టాలన్నారు కదా. ఇలాంటి టాస్కులు వచ్చేటప్పుడు ఎవరు ఎంత కేపబుల్ అనేది బయటపడుతుంది. ఇప్పటికి నిన్న పెట్టిన ఈ టాస్క్ వల్లే 2 వికెట్లు అయితే అవుట్ అయిపోయినాయి. వాళ్ళ బిగ్ బాస్ హౌస్లో అగ్ని పరీక్ష జర్నీకి అయితే ఫుల్ స్టాప్ పడిపోయింది. అదేంటి, ట్యాగ్స్ ఇచ్చేటప్పుడు ఒపీనియన్ చెప్పాలనేటప్పుడు గట్టిగా ఎవరైతే చెప్పగలిగారో, గట్టిగా అంటే పాయింట్ లేకుండా లాజిక్ లేకుండా ఓ లౌడ్ వాయిస్తో లౌడ్ స్పీకర్లో అరిచినట్టుగా కేకలేసినట్టుగా అట్లా కాదు, పర్ఫెక్ట్ పాయింట్ పెట్టి నా మీద ఎలిగేషన్ చేసావు కదా, ఎందుకు, ఏంటి, రీజన్ ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఇలా అడిగి ఎవరైతే లాక్ చేస్తారో వాళ్ళు ఆ వాకల్తోనే నెట్టుకు రావచ్చు బిగ్ బాస్ హౌస్లో. ఎప్పుడు కూడా అదే మెయిన్. ఎప్పుడు నేను చెబుతూ ఉంటాను, ఫిజికల్ టాస్క్లు ఎన్ని ఆడామో ఓడామో మ్యాటరే కాదు. అలాగే ఈ పాయింట్స్ వచ్చేటప్పుడు కూడా బిగ్ బాస్ ఆడియన్స్ కూడా వీకెండ్లో కంపల్సరీగా చూసేది ఈ నామినేషన్ అప్పుడు ఎవరు ఏ పాయింట్ పట్టుకొని అవతల వాళ్ళని ఎలా ట్రిగ్గర్ చేస్తారో, ఎలా లాక్ చేస్తారో, తన వెర్షన్ ఎట్లా ప్రజెంట్ చేస్తాడు. నిన్న ప్రతిసారి మనం నామినేషన్లప్పుడు బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్గా చూసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అలాంటి ప్రాసెస్ ప్రక్రియ నిన్న పెట్టారు ట్యాగ్స్ ఇచ్చేటప్పుడు. అప్పుడు వీళ్ళిద్దరూ శ్వేత కావచ్చు, ఆమెకి ఏదో ఒక ట్యాగ్ ఇచ్చారు కదా, అయినా మాస్క్ మ్యాన్ ఇచ్చేటప్పుడు గట్టిగా డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఆమెకి ఇచ్చిన ట్యాగ్ ఏంటబ్బా అది. అట్లాగే ఈ ప్రసన్న కుమార్ కూడా ఆయన ఒక ట్యాగ్ ఇద్దరికి ఇచ్చాడు, మాస్క్ మ్యాన్ హరీష్కి ఇచ్చాడు. అట్లాగే నాగకి ఇచ్చేటప్పుడు కూడా డంబ్ అనేటప్పుడు ఆయనకి చెప్పినప్పుడు, అట్లాగే ఈగోయిస్ట్ అని మాస్క్ మ్యాన్ హరీష్కి చెప్పేటప్పుడు కూడా ఎందుకు అంటే ఒక్క పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్ ప్రాపర్గా చెప్పలేకపోయాడు. ఇది బిగ్ బాస్ హౌస్లోకి ఎలా ఉంటే కష్టం, వాళ్ళ నెట్టుకు రాలేదు. సో అట్లా వీళ్ళిద్దరు కూడా విషయంలో. సో మొత్తానికి నిన్న అలాంటి ట్యాగ్స్ టాస్క్ ఇవ్వబట్టే ఇద్దరు ఏంటి, అసలు ఎంతవరకు మాట్లాడగలరు, ఎంతవరకు తమను తను డిఫెండ్ చేసుకోగలరు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఏంటి, వాళ్ళు అనుకుంటున్న పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా చేయగలుగుతారన్న విషయం బయటపడింది. దాని ఎఫెక్ట్ ఈరోజు ఇద్దరేమో రెడ్ కార్డుతో బయటకు వచ్చేసారు. సో ఎట్లా ఉంటుంది మరి రేపు కూడా అన్వర్తి టాస్క్ అనేది ఇస్తున్నారు కనుక ఇది కూడా ఖచ్చితంగా వాళ్ళు వాయిస్ ఎంత గట్టిగా లేపగలుగుతారు, పాయింట్ చెప్పగలుగుతారు అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది కనుక మరి రేపు ఇంకెవరికైనా రెడ్ కార్డు వస్తుందా లేదో చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే ఎల్లో కార్డ్స్ ఉండే వాళ్ళ 5గురిలో మనీష్ టాస్క్ ఆడి ప్రూవ్ చేసుకుని ఆయనైతే ఆ డేంజర్ జోన్లోంచి బయటకు వచ్చేసాడు. అట్లాగే ఈ శ్వేత ప్రసన్న అవుట్ అయిపోయినారు. ఇంకిద్దరికైతే ఉంది డాలియా షాకిబ్. వాళ్ళిద్దరిలో మరి ఏం జరిగిద్దా అనేది చూద్దాం. మరి వాళ్ళిద్దరికి ఎవరికైనా వస్తుందా ప్రూవ్ చేసుకుంటారు అనేది.